తేనెటీగల గురించి ఒకవేళ చూసుకుంటే మనకు ఒకప్పుడు విపరీతంగా కనిపించేవి. అంటే అడవుల చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద చెట్ల దగ్గర. కానీ ఇప్పుడు నిజానికి ఎక్కడ మనకు తేనె తెట్ట అనేది కనిపించట్లేదు. అలాంటి క్రమంలో అసలు తేనెటీగలు లేకపోతే పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో అటు వ్యవసాయంలో కావచ్చు, ఇటు నార్మల్గా ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎట్లాంటి ముప్పు జరుగుతుంది? మనం బయట ప్రకృతిలో సహజంగా మనకి పాలినేషన్ చేయడానికి 80% ఈ తేనెటీగల వల్లనే మనకు జరుగుతుంది. కానీ గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము తెలంగాణలో 40-50% మనకి తేనెటీగలు అనేది అంతరించిపోయిందని మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా చదవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అని అంటే చాలామంది తేనె తినాలి అని అవగాహన చాలా పెరిగింది కరోనా టైం నుంచి. అప్పటి నుంచి అడవి తేనె, చిన్న తేనె అని చెప్పి బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. సో వాటి వల్ల కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అడవిలోంచి తీసిన తేనె ప్యూర్ అని చెప్పి అక్కడ డిమాండ్ పెరగడం. ఈ ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు విపరీతంగా అడవిల దగ్గరికి వెళ్ళి రేట్ ఇచ్చి వాళ్ళతో తీపిచ్చడం. ఆ తీపిచ్చిన క్రమంలో అవి ఏవైతే అంటే ప్రతిరోజు ఒక రాణిగా 500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. అది మల్టిప్లై అవుతుంది మంచిగా వాటికి పుప్పొడి, మకరందం అంటే వాటికి ఆహారం దొరికినప్పుడు. కానీ ఇలా అడవిల్లోకి వెళ్ళి వీళ్ళు దాన్ని దులిపేసి తీసేయడం వల్ల రాణి ఈగ, వాటి పిల్ల ఈగలు అన్ని డిస్ట్రాయ్ అయిపోవడము, అలాగే అవి మల్టిప్లై అవ్వకుండా అక్కడికే దాని హనీ కోంబ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అది ఒక మెయిన్ రీజన్. అడవిల్లో ఉంటాయి కదా అనుకుంటాం, కానీ ఇప్పుడు అక్కడ కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే టైంలో నేను వేములవాడ డిఎస్పీ గారు పిలిస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ అడవికి దగ్గరలో ఉన్న ఒక రైతు, అంటే చాలామంది రైతులు నువ్వులు పంట వేసుకున్నారు. సో అది లాస్ట్ దాకా చూశారు, ఆ మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నారు, నీళ్లు పెడుతున్నారు, అంతా బాగుంది. కానీ పూత నుంచి కాత కాక లాస్ట్ వరకు చూసుకుని దాన్ని కట్ చేసి పడేశారు. ఎందుకు అంటే తేనెటీగలు లేవు. సో అడవి దగ్గర ఉన్నా కూడా లేవు. అక్కడ మనం ఇలాంటి పంటలు వేసిన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి వేయరుగా. సో అట్లా తేనెటీగలు లేకపోవడం వల్ల ఇలాంటి నువ్వుల పంటలు ఏదైతే మనకి ఎక్కువ నూనె గింజలు, ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతరించుకుపోయే స్టేజ్కి వచ్చామో. మనం ఓన్లీ పామ్ ఆయిల్ మీద అనుకుంటున్నాం, కానీ మనకి ఇలాంటి సహజ సిద్ధమైన మంచి ఆరోగ్యకరమైన ఈ నూనె గింజలు అన్నీ కూడా మనకి మెల్లమెల్లగా అంతరించుకుపోతాయి అని ఆవేదన తెలుపుతున్నాను. సో అంటే వ్యవసాయానికి ఖచ్చితంగా తేనెటీగల పెంపకం చాలా తప్పనిసరిగా అవసరం ఇప్పుడు మనకున్న పరిస్థితులు. దాంతోపాటు ఇప్పుడు తేనెటీగల గురించి చాలా అడవి కావచ్చు, లేకపోతే నార్మల్గా ఇప్పుడు మనం బీ కీపింగ్ చేసేవాడు, ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఈ రకాల్లో చూస్తే తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని మనకు ఉపయోగపడే తేనెటీగ రకాలు ఎన్ని? అంటే తేనెటీగలు చూసుకుంటే సహజంగా 20,000 రకాలు ఉంటాయి. కానీ తేనె సేకరించేవి 5 రకాలు ఉంటాయి. అందులో 3 రకాల తేనెటీగల్ని మనం పెట్టెలో పెట్టుకుని పెంచుకోవచ్చు.